మన భారతదేశపు వారసత్వ సంపదలలో అతి ముఖ్యమైన సంపద ఏమిటో తెలుసా? సుగంధ ద్రవ్యాలు. ఇలాంటి ఈ సుగంధ ద్రవ్యాల్లో అతి ముఖ్యమైనది లవంగం. ఈ లవంగం కేవలం సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఒక చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఒక ఔషధపు దినుసు కూడా. ఈ లవంగంతో ఒకటి కాదు, రెండు కాదు, అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ లవంగంతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, లవంగం ప్రత్యేకతలు ఏమిటి? ఈ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఖాళీ కడుపుతోటి లవంగాలు తింటే ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఆరోగ్య లాభాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు, ఉబ్బి తబ్బిబ్బైపోతారు. వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే లవంగం అనేది ఔషధపు దినుసుగా కంటే కూడా ఒక ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఒక మూలికగానే చాలా ఆయుర్వేదంలో దీనికి ప్రాధాన్యత ఉంది. అనేక ఔషధ గుణాలు దీంట్లో ఉన్నాయి. నిజానికి రోజు ఒక లవంగాన్ని నవ్వులుతూ ఉంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు. ఈ లవంగాన్ని నోట్లో పెట్టుకొని నవ్వటం వల్ల ఒకటి లాలాజలం స్రవిస్తుంది. లాలాజలంలో సెలైవరీ అమైలేజ్ అని ఉంటుంది. అంటే డైజెషన్ అనేది నోటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే, 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు ప్రకోపించినా ఒక మనిషి ఆకలిని కనుక రక్షించగలిగితే ఆ మనిషి ఆరోగ్యానికి ఢోకా ఉండదు, మరణం గురించిన భయం ఉండదు అంటుంది. అంటే ఆ ఆరోగ్యం ఉండాలంటే అరుగుదల బాగుండాలి. అరుగుదల ఉండాలంటే సెలైవరీ అమైలేజ్ అనేది, అంటే లాలాజలం అనేది బాగా స్రవించాలి. దానికి మీకు ఈ లవంగం అనేది ఉపయోగపడుతుంది. అనేక సమస్యలు కఫం ఎక్కువ అవటం వల్ల వస్తూ ఉంటాయి. అలాంటి కఫాన్ని కూడా ఇది అదుపులో పెడుతుంది. అందుకే లవంగాల్ని ఒక పవర్ హౌస్ కింద మనం చెప్పొచ్చు. దీంట్లో శక్తివంతమైనటువంటి యాంటాక్సిడెంట్ ఉంటాయి. ప్రధానంగా యూజినాల్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఒక రకమైన యాంటాక్సిడెంట్. ఇది అనేక సమస్యలను పరిష్కరించడానికి మీకు సహాయపడుతుంది. చాలామంది నోటిపోత, గొంతు నొప్పి ఇలాంటి వాటితోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని వల్ల సరిగ్గా తినలేరు, అలాగే ఇతరులతో మాట్లాడలేరు, ఏదో ఒక అసౌకర్యం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనికి శక్తివంతమైనటువంటి యాంటీబయాటిక్స్ వాడితే మళ్ళీ అది పవర్ఫుల్, అంటే యూస్ఫుల్ బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. దీంతో ఫంగస్ పెరిగి ఓరల్ థ్రస్ట్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అంటే, రెండింటినీ కంట్రోల్ చేస్తూ ఉంచేటటువంటి లవంగం. నోటిపోత, గొంతు నొప్పి ఇలాంటి వాటికి ఇది ఒక మంచి పరిష్కారం. నోటిపోత మీ సమస్య అయితే ఈ లవంగాన్ని వాడుకోండి. అలాగే గొంతు నొప్పి ఒకవేళ మీ సమస్య అయితే లవంగం మీకు ఉపయోగపడుతుంది. సింపుల్గా లవంగాన్ని మెత్తగా పొడి చేసేసి దాన్ని తేనెతో కలిపి చప్పరించవచ్చు. లేదా లవంగాన్ని బొగ్గరుంచుకొని కొరికి రసం మింగుతూ ఉండొచ్చు. లేదా లవంగాన్ని ఆల్రెడీ మరిగించినటువంటి వేడి నీళ్ళకి ఒక 2 లవంగాలను వేసి కొంచెం మూత పెడితే దాని ఇన్ఫ్యూజన్ దిగుతుంది. దాన్ని సిప్స్ లాగా తీసుకోవచ్చు. ఇలాగ రోజు రెగ్యులర్గా లవంగాన్ని తీసుకోవడం వల్ల ఏదైనా ఇన్ఫ్లమేషన్ సంబంధమైన సమస్యలు, అంటే ఉదాహరణకు ఆర్థరైటిస్ లాంటివి ఉంటే కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. లవంగాల్ని ఇలా రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఆఖరికి గ్లూకోజ్ స్థాయిలు కూడా కంట్రోల్లో ఉంటాయి. లవంగాల్ని నమలటం వల్ల గొంతు నొప్పి ప్రధానంగా తగ్గుతుంది. ఇక కాలేయ సమస్యలు, లివర్ సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు. వీటిని ఆదిలోనే అంతం చేయకపోతే అవి పెరిగి ప్రాణాంతకంగా మారే రిస్క్ ఉంటుంది. ఇలాంటప్పుడు లవంగం మీకు ఉపయోగపడుతుంది. లవంగంలో ఉండేటువంటి ఔషధ గుణాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాలేయ సంబంధిత సమస్యలు దీంతో కంట్రోల్లో ఉంటాయి. అయితే దీన్ని ఎఫెక్టివ్గా వాడుకోవాలంటే, దీనిలో ఉండేటువంటి ఔషధ తత్వాలు మీకు బాగా అందాలంటే ఖాళీ కడుపుతో తీసుకోవాలి. అప్పుడు అబ్జార్ప్షన్ బాగుంటుంది. ఖాళీ కడుపుతో లవంగాన్ని 1 లేదా 2 నవ్వులుతూ ఉంటే ఆఖరికి రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఇలాగ ఎంటీ స్టమక్ కింద లవంగాన్ని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ తోటి పోరాడేటువంటి రోగ నిరోధక శక్తి దీంతో పెరుగుతుంది. ఇంత ఉపయోగం దీంతో. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లవంగం అంటేనే మనకి గుర్తుకు రావాల్సిన ఒక ప్రత్యేకమైన కండిషన్ ఉంది. నోటి ఆరోగ్యం, నోటి స్వాస్థ్యాన్ని లవంగంతో కాపాడుకోవచ్చు. అందుకే లవంగం అంటంతో ఎవరికైనా ఈ నోరు గుర్తుకొస్తుంది. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీసెప్టిక్ గుణాలు ఉండేటువంటి ఈ లవంగం అనేది మీకు ఉపయోగపడుతుంది. లవంగంలో మామూలుగా అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే ఇది ప్రత్యేకంగా దాంట్లో, అంటే నోటి ఎన్విరాన్మెంట్లో పెరిగేటటువంటి బ్యాక్టీరియాని ఇది అంతం చేస్తుంది. అంటే పంటి నొప్పి, అలాగే నోటి ఇన్ఫెక్షన్స్, వీటిని ఈ లవంగం తగ్గిస్తుంది. అలాగే లవంగం జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది కూడా. అంటే జీర్ణక్రియని మెరుగుపరిచే ఎంజైమ్స్ని ఇది విడుదల చేస్తుంది. ఇక మన దేశంలో ఈ సీజను ఆ సీజన్ అని కాకుండా అన్ని వేళ కూడా శ్వాసకోశ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికి కూడా ఈ లవంగం పరిష్కారం. లవంగంలో ఉండేటువంటి యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్స్ కారణమైనటువంటి ఆ బ్యాక్టీరియా వృద్ధిని ఇది అడ్డుకుంటాయి.
లవంగం నూనె కూడా మీకు దొరుకుతుంది. ఇది బ్రాంకైటిస్, ఆస్మా, ఇతర శ్వాసకోశ సంబంధ సమస్యలు, జలుబు, దగ్గు వీటి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కూడా తెలుసుకోవటం అవసరం. లవంగంలో ఫైబర్ ఉంటుంది ప్రధానంగా. అలాగే మ్యాంగనీస్, వైటమిన్ సి, కే ఇలాంటివి కూడా ఉంటాయి. మ్యాంగనీస్ ఏమో మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇక ఎముకల్ని బలోపేతం చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ లవంగంలో ఉండేటటువంటి యాంటీమైక్రోబల్ గుణాలు తిమ్మిర్లు, అలసట, విరేచనాలు ఇలాంటి వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలని నియంత్రిస్తాయి. ఇక లవంగ నూనె ఇది చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇలాగా దేవకుసుమ అంటారు ఆయుర్వేదంలో లవంగాన్ని. అంటే ఈ ఫ్లవర్ బడ్ ఒక దేవుడి దూతలాగా పనిచేస్తుంది అని అర్థం. ఇంతటి అద్భుతమైన ఉపయోగాలు ఈ లవంగంతో ఉన్నాయి కాబట్టి రోజుకు ఒక లవంగాన్ని, అంతకంటే ఎక్కువ కొంతమంది ఎడిక్ట్ అవుతూ ఉంటారు. మళ్ళీ 1 లేదా 2 లవంగాల్ని మీరు చప్పరిచి మింగొచ్చు, లేదా ఏదో ఒక పద్ధతిలో దీన్ని తేనెతో కలిపి పొడి రూపంలో తీసుకోవచ్చు, లేదా కషాయం రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన ఒక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, లేదా దీంట్లో సమాచారం మీకు ఉపయోగపడితే, లేదా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది, రీచ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.